ఇక్కడ వచ్చేసిన గెస్ట్ పెద్ద ఇండస్ట్రీ పెద్దలు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ, అండ్ ముఖ్యంగా మహేష్ బాబు గారికి. నేను బయట కోసం ఫోన్ చేశానండి. ఆయన బయట ఏంటి నేనే వస్తానన్నారు. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ హిమ్, అండ్ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ హిమ్ ఇనఫ్ బికాస్ హీ హెస్ కమ్ టు ఎన్కరేజ్ మీ. ఈ సినిమా గురించి చెప్పాలంటే, నేను ఒక 8 months బ్యాక్ ఒక బ్లాక్ బస్టర్తో మీ ముందుకు వస్తాను అన్నాను కదా. అది కరెక్ట్గా నేను చెప్పాను, ఆ లాంచ్ రోజు కూడా చెప్పాను. నేను చీకట్లో ఉన్నప్పుడు వినయ్ గారు నాకు సర్చ్ లైట్ లాగా కనిపించారు. వినయ్ గారు, మీరు నిజంగా ఈ ఇండస్ట్రీకి బంగారం సార్. మీరు నా భయం ఏంటి, నేను ఈ సినిమా తర్వాత వేరే ఎవరితో పనిచేసాను అలా చూసుకోరు నన్ను. ఆయన ఒక కొడుకుగా, ఫ్రెండ్గా, తమ్ముడుగా, ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నారు నన్ను. ఇవాళ కార్యక్రమం కోసం ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద లెజెండ్స్, సెలబ్రిటీస్, యాక్టర్స్ హూ గివెన్ మీ ఆల్ ద బెస్ట్. ఒక ఫోన్ కాల్తో ఇచ్చేసారు. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. టుడే ద హీరోస్ ఆఫ్ టుడే, అనూప్ అండ్ తమన్, వాళ్ళిద్దరికి చాలా థ్యాంక్స్ చెప్పు. పర్టికులర్లీ అనూప్కి చెప్పాలి. అనూప్ నాకు తెలిసి ఎంత లైఫ్ పోసాడు ఈ సినిమాకి. మై డిఓపి అమోల్ రాథోడ్ ఏంటంటే, ఈ సినిమా వినయ్ గారిని ఒక కొత్త యాంగిల్ చూపించారు. ఐ థింక్ వినయ్ గారు ఆల్సో అగ్రీ చేస్తారు. ఒక కొత్త యాంగిల్ చూపించారు సినిమాలో. అండ్ మనం అందరం వివి వినాయక్ గారి సినిమాలో ఒకలా ఉండేవి, ఇప్పుడు ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ నేను చూస్తాం బికాస్ ఆఫ్ అమోల్ రాథోడ్. అండ్ ఐ థ్యాంక్ హిమ్ వెరీ మచ్. ఐ థ్యాంక్ హిస్ హోల్ టీమ్. ముఖ్యంగా రవి వర్మ, మా ఫైట్ మాస్టర్. మీరు యాక్షన్ చూసారు ట్రైలర్లో. ఆయన మామూలు మాస్టర్ కాదు. నేను చేయలేని స్టంట్స్ చేయించారు నా చేత. సో ఐ రియలీ లైక్ టు థ్యాంక్ హిమ్. ఈజ్ ద బ్యాక్ బోన్ ఫర్ ద యాక్షన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. మా మాస్టర్ శేఖర్ మాస్టర్, రఘు మాస్టర్, ఇంకా ఇవాళ నా బెండ్ తీస్తారు జానీ మాస్టర్. ఇంట్రొడక్షన్ సాంగ్ మీరు చూసారు కదా, లాస్ట్ 3 days షూట్ చేస్తున్నాం. ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. ఈ సినిమాకి ఎప్పుడు బ్యాక్ బోన్గా ఉండే సుధాకర్ రెడ్డి గారికి, మా ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. అంటే నన్ను కొడుకుగా కాదండి, ఇక్కడ పెట్టి తీస్తున్నారు నన్ను ఈ సినిమాలో. అండ్ ఆబ్వియస్లీ ఈ సినిమాకి గుండె, హార్ట్ బీట్ ఎప్పుడు వినయ్ గారు ఉండారు. ఆయన ఉన్నారనే కాన్ఫిడెన్స్తో ప్రతి సీన్ కానీ, ప్రతి యాక్షన్ ఎపిసోడ్ కానీ, ప్రతి డాన్స్లో కానీ ఏది కనిపించినా నా వినయ్ గారు నా ముందు ఉన్నారే, సుధాకర్ రెడ్డి గారు నా వెనకాల ఉన్నారని ఆ కాన్ఫిడెన్స్తో నేను చేశాను. రేపు నేను మీకు నచ్చితే అసలు అంత హెల్ప్ చేసిన వినయ్ గారికి, సుధాకర్ రెడ్డి గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా స్టోరీ రైటర్ వెలుగొండ శ్రీనివాస్ గారికి, కోన వెంకట్ గారికి, అందరికీ. ఇఫ్ ఐ హ్యావ్ ఫర్గాటన్ ఎనీవన్, ఐడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్. మై బ్యూటిఫుల్ co-star Saisha, she gave me a lot of confidence on a lot of irritating days, so I'd like to thank her. నితిన్ గురించి లాస్ట్ వస్తున్నాను, ఆ పాయింట్కి వస్తున్నాను. ఇంకెవరైనా మర్చిపోయానని ఆలోచిస్తున్నాను. ఐ థింక్ ఆల్మోస్ట్ కవర్ చేశాను. మా అన్నయ్య ఎప్పుడు స్టేజ్ ఎక్కినా అసలు సడన్గా ఎక్కడి నుంచో డైలాగులు వచ్చేస్తాయి. నేను అసలు వెయిట్ చేస్తుంటాను ఇలాంటి ఫంక్షన్ల కోసం. హ్యాపీగా ఉంది నాకు. ఎప్పుడు మైక్ పట్టుకుని నా గురించి మాట్లాడినా, మామూలుగా పర్సనల్గా ఎప్పుడు మాట్లాడుకోం, ఇలా మీ ముందే మాట్లాడుకుంటాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ వెన్ హీ స్పీక్స్ హిస్ హార్ట్ అవుట్. థ్యాంక్ యూ చియానా. ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది గెస్ట్స్ ఫర్ కమింగ్ టుడే. నితిన్ ఏంటంటే, రేపు ఈ సినిమా మీకు నచ్చి ఒక పెద్ద హిట్ అవుతే అది నితిన్నే థ్యాంక్ చేయాలి నిజంగా. నితిన్ నా కాలర్ పట్టుకుని, లిటరల్గా నా కాలర్ పట్టుకుని డ్రాగ్ చేసుకుంటే, ఈ సినిమా చేరా బాబు, నువ్వు నీ మైండ్ తొప్పిందా నీకు, అలా మాట్లాడాడు నాతో. ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు ఇవన్నీ, నువ్వు రా వినయ్ గారితో సినిమా చేయి, మీ ఫ్యాన్స్కి ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వు అని అన్నాడు. ఐ థ్యాంక్ నితిన్ సో మచ్, మై బ్రదర్, మై బెస్ట్ ఫ్రెండ్. ఐ రియలీ థ్యాంక్ నితిన్. నౌ నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉందండి. నాకు డ్రీమ్ అంటే ఈ స్టేజ్ మీద ఇలా నుంచుని నా ఫస్ట్ ఆడియో ఫంక్షన్కి మా నాన్నని, మా అమ్మని, మా అన్నయ్యని ఇలా స్టేజ్ పైకి పిలిచి వాళ్ళ చేత ఆడియో లాంచ్ చేయాలని. ఇవాళ ఫైనల్గా మై డ్రీమ్ ఈజ్ కమింగ్ ట్రూ. మీ ముందు ఇంతమంది అభిమానుల ముందు ఐడ్ లైక్ టు కాల్ మై ఫాదర్, మదర్ అండ్ చియానా ఆన్ స్టేజ్ ప్లీజ్.
ఆడియో లాంచ్ ముందు ఐ వుడ్ లైక్ మై ఫాదర్ టు సే అ ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ.